హాయ్ నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజైతే నేను మీషో నుండి మరికొన్ని జ్యువెలరీ కలెక్షన్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఈ జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా మీషోలో ఇప్పుడు కొత్తగా వచ్చిన మంచి ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అండి. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ రోజు కలెక్షన్ అంతా బ్యూటిఫుల్గా ఉంది. కలెక్షన్ రేంజ్ కూడా 150 రూపీస్ నుండి స్టార్ట్ అయ్యి మనకి 1000 రూపీస్ లోపు వచ్చే సెట్స్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. అన్నీ కూడా మంచి క్వాలిటీతో అయితే వచ్చేసాయి. ఇక్కడ నేను చూపించే ప్రతి ఒక్క జ్యువెలరీ అయితే మీషోలో మంచి ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అండి. ఆల్రెడీ మన ఛానల్లో అయితే మీషో నుండి తీసుకున్న లాంగ్ హారం కలెక్షన్స్, అలాగే ఇలాంటి బ్యూటిఫుల్ నెక్లెస్ కలెక్షన్స్ని అయితే చాలా షేర్ చేశాను. వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇంతకు ముందు కూడా మీరు ఆ వీడియోస్ని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అయితే చూసేయండి. వాటి లింక్స్ కూడా వీలైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇక మన ఛానల్లో అయితే ప్రతిరోజు కొత్త కలెక్షన్ అయితే వస్తూనే ఉంటుందండి. మీరైతే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్ని అయితే మిస్ అవ్వకండి. మీరు ఈ వీడియోకి అయితే లైక్ చేసేయండి. ఒక 100 లైక్స్ అయితే పడతాయని అయితే అనుకుంటున్నాను. ఎక్కువైతే చెప్పను, ఒక 100 లైక్స్ పడితే చాలండి. నేను నెక్స్ట్ మీషోలో ఉన్న కొత్త జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో బ్యాంగిల్ కలెక్షన్ కూడా చాలా షేర్ చేశానండి. ఇక ఈ జ్యువెలరీస్ అన్నీ కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ రోజంతా కూడా మంచి జ్యువెలరీ సెట్స్ అయితే తీసుకొచ్చేసాను. ప్రతి ఒక్క కలెక్షన్ కూడా బ్యూటిఫుల్గా ఉందండి. మీరు వీడియోని మొత్తం చూసారంటే కనీసం ఒక 2 సెట్స్నైనా ఖచ్చితంగా ఆర్డర్ని చేస్తారు. అంత మంచి సెట్స్ అయితే ఈరోజు రివ్యూలో వచ్చేస్తున్నాయి. ఇక ఫస్ట్ సెట్ వచ్చేసైతే మీషోలో మంచి ట్రెండింగ్లో ఉన్న, ఎప్పుడు ట్రెండింగ్ అయ్యే స్పిన్నర్స్ నెక్ సెట్ని అయితే తీసుకొచ్చేసాను. ఇప్పుడు ఈ సెట్ని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. మీషోలో అయితే మంచి ట్రెండింగ్లో ఉందండి ఈ సెట్ అయితే. కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది. మనకి 450 రూపీస్ లోపే ఈ సెట్ అయితే వచ్చేస్తుంది. మనం బయట తీసుకొని పెరల్స్లలో సెట్ చేయించుకోవాలి అన్నా కాస్ట్ అదే విధంగా పడుతుందండి. విడిగా లాకెట్ తీసుకొని ఈ లైన్స్ తీసుకొని మళ్ళీ వాటిని సెట్ చేయించడానికి కూడా ప్రైస్ అయితే ఎక్కువగానే పడుతుంది. ఇక్కడ మనకి మీషోలోనైతే మంచి రీజనబుల్గా ఉంది. తక్కువ ప్రైస్ అని అయితే చెప్పను, మనకి రీజనబుల్గానైతే వచ్చేసింది. అందుకనేసి అయితే నేను ఈ సెట్ని మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఓన్లీ చైన్ మాత్రమే వస్తుందండి, వీటికి ఇయర్ టాప్స్ అయితే రావు. ఇప్పుడు ఈ చైన్ అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ నేను చూపిస్తున్న ఏ జ్యువెలరీ అయినా మీరు చూసేటప్పటికి అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా షేర్ చేయండి. అవి రీస్టాక్ అయిన వెంటనే మీకైతే లింక్ వచ్చేస్తుంది. ఈ నెక్ సెట్కి వచ్చిన లాకెట్ని అయితే చూసేద్దాం. ఇక్కడైతే సీజెడ్ లాకెట్ అయితే వచ్చేసింది. మల్టీ కలర్ స్టోన్స్తో అయితే లాకెట్ ఉందండి. వైట్, పింక్ అలాగే గ్రీన్ స్టోన్స్తో అయితే ఈ లాకెట్ వచ్చేసింది. మొత్తం కూడా చూస్తున్నారు కదా, నీట్ ఫినిషింగ్తో అయితే ఉందండి. మనం విడిగా ఇలా లాకెట్ తీసుకోవాలి అన్నా ఎంత లేదన్నా ఒక 250 రూపీస్ అయితే ఖచ్చితంగా పడుతుంది. మనకి మొత్తం చైన్ కలిపి కూడా 400 రూపీస్ లోపే వచ్చేస్తుందండి. ఇక్కడ స్టోన్స్ చూపిస్తున్నాను కదా, నీట్ ఫినిషింగ్తో ఉంది. సైడ్ కూడా మొత్తం స్టోన్సే వచ్చాయండి. ఎక్కడ ఒక స్టోన్ కూడా ఊడిపోలేదు, నీట్గా వచ్చేసింది. ఇక్కడ పల్స్ కూడా వైట్ పల్స్ వచ్చాయి కదా, చక్కగా హ్యాంగింగ్ అవుతున్నాయి. లాకెట్ అయితే మంచి గోల్డ్ ప్లేటెడ్లోనే ఉంది. ఇక ఇక్కడ పైన వచ్చిన చైన్స్ లైన్స్ ఉన్నాయి కదా, 4 లైన్స్ అయితే వచ్చాయండి. స్పిన్నర్స్ కూడా మంచి క్వాలిటీతో ఉన్నాయి, మంచిగా షైనింగ్ అవుతున్నాయండి. ఇలాంటి చైన్ అయితే మనం మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో ఎప్పుడు ఫంక్షన్స్కి వేసుకున్నా కానీ మంచి షైనింగ్తో అయితే ఉంటుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూడా చైన్ వచ్చేసింది. ఒక 5-6 లింక్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. మీకు నచ్చిన విధంగా నెక్కకైనా సెట్ చేసుకోవచ్చు, లేదంటే వేరే ఏమైనా నెక్ సెట్ చిన్న సింపుల్ చైన్ వేసుకున్నప్పుడు ఈ చైన్ని కొంచెం కిందికి కూడా సెట్ చేసుకోవచ్చు. లెంత్ వచ్చేసి అయితే 20 ఇంచెస్ వరకు ఉంది. చూస్తున్నారు కదా, నెక్కు వేసుకున్న ఈ విధంగా అయితే మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ అయితే నేను కొంచెం ఎక్కువ చైన్ అయితే చేతిలో పట్టేసుకున్నాను, నేను అది కూడా చూపిస్తాను. ఇక్కడ స్పిన్నర్స్ అయితే మంచి షైనింగ్తో ఉన్నాయండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నచ్చిన వాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఈ చైన్కి మాత్రం ఇయర్ టాప్స్ రాలేదు, ఓన్లీ ఈ సెట్ మాత్రమే వచ్చేసింది. ఈ సెట్ని మీలో ఎవరైనా తీసుకుంటే కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ అయితే షేర్ చేయండి. అలాగే నేను చూపించిన సెట్ నచ్చితే ఇంకా వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే లైక్ అయితే చేసేయండి. అలాగే మీ విష్ లిస్ట్లో కూడా మీషోలో తీసుకోవాలి అన్న ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, వాటి రివ్యూస్ని చూసిన తర్వాతనే మీరు ఆర్డర్ని చేసుకోవాలి అనుకున్న వాళ్ళు వాటి లింక్స్ని లేదా కోడ్స్ని అయితే మన ఇన్స్టాగ్రామ్లోనైతే డిఎం చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి సెండ్ చేశారంటే నేను త్వరలోనే వాటి రివ్యూస్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. ఎవరు రివ్యూ చేయమన్నారో వాళ్ళ నేమ్ని కూడా ఇక్కడ వీడియోలో ఇచ్చేస్తాను ప్రోడక్ట్ని చూపించేటప్పుడు. అది మీకు నచ్చితేనే మా పేరుని చూపించండి అంటేనే చూపిస్తాను, లేదంటే మీ నేమ్ని చెప్పైతే నేను ఇక్కడ రివ్యూ చేసేస్తాను. ఇక నెక్స్ట్ సెట్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ
3 పీస్ కాన్సెప్ట్లోనైతే నేను జ్యువెలరీ సెట్ని తీసుకున్నాను. ఇక్కడ కూడా స్పిన్నర్స్ చైనేనండి. ఇక్కడ 4 లైన్స్తో అయితే ఈ స్పిన్నర్స్ చైన్ వచ్చేసింది. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఎక్స్ట్రా చైన్ కూడా వచ్చేసింది. నచ్చిన విధంగా అయితే నెక్కి లేదా కొంచెం కింది కూడా సెట్ చేసి అయితే పెట్టుకోవచ్చు. మంచి పింక్ షేడ్లోనైతే ఈ స్పిన్నర్స్ వచ్చాయండి. ఇలాంటి పింక్ షేడ్ ఏ శారీస్ మీదకైనా చక్కగా సూట్ అవుతుంది. ఇక్కడ లాకెట్ కూడా వచ్చేసింది. లాకెట్ విడిగా వచ్చిందండి. మీరు మీ దగ్గర విడిగా పల్స్ చైన్ ఉన్నా లేదా సింపుల్గా గోల్డ్ చైన్స్ ఉన్న వాటికి కూడా ఈ లాకెట్ని అయితే పేరప్ చేసుకోవచ్చు. ఈ లాకెట్కి కింద మొత్తం కూడా వైట్ పల్స్ అలాగే లైట్ పింక్ షేడ్లోనైతే ఈ మొనాలిసా బీడ్స్ వచ్చాయండి. మొనాలిసా బీడ్స్ పైన కూడా వైట్ పల్స్తో అయితే అల్లేసి ఉంది. నీట్గా ఉందండి ఈ అల్లిన అల్లకం అయితే. పల్స్ కూడా చక్కగా హ్యాంగింగ్ అవుతున్నాయి. ఇక్కడ లక్ష్మీమాత లోటస్ ఫ్లవర్లో కూర్చున్న విధంగా ఉంటుంది. సైడ్కి అయితే 2 పికాక్స్ అయితే వచ్చేసాయి ఆపోజిట్ వేలో. మొత్తం కూడా స్టోన్స్ ఉన్నాయండి. ఇలా మల్టీ కలర్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ స్టోన్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు నేను ఈ లాకెట్కి అయితే చైన్ని వేసి అయితే చూపిస్తాను. మీ దగ్గర వేరే చైన్స్తో అయినా పేరప్ చేసుకోవచ్చండి ఈ లాకెట్ని చక్కగా. లాకెట్ కూడా మంచి పెద్దగా వచ్చింది. మరి చిన్నగా సింపుల్గా లేదు, కొంచెం పెద్దగానే ఉంది. మనం పెట్టిన ప్రైస్కి అయితే ది బెస్ట్గా వచ్చేసింది చైన్ అయితే. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. నేనైతే పిక్స్ని వీడియోలో యాడ్ చేస్తాను. ప్రైస్ కూడా చాలా రీజనబుల్. మనకి 300 రూపీస్ లోపే ఈ సెట్ అంతా కూడా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా నేను చైన్ని కూడా వేశాను. క్వాలిటీ చాలా బాగుందండి. నెక్కు పెట్టుకున్న మంచి లుక్ అయితే వచ్చేసింది. నేను ఇక్కడ డెమో పీస్కి కూడా వేసి అయితే ఈ సెట్ని చూపిస్తాను. లైట్ వెయిట్గా ఉందండి జ్యువెలరీ. షైనింగ్ కూడా చాలా బాగుంది. ఇలా మీకు వీడియోలో కూడా కనిపిస్తుంది కదా. సైడ్కి పెట్టినా కానీ ఈ స్పిన్నర్స్ షైనింగ్ అయితే చాలా బాగుంది. వీటికైతే మంచి బుట్టాలు అయితే వచ్చాయండి. మనకి జుమ్కాస్ అంటాం కదా, జుమ్కాస్ అయితే వచ్చాయి. ఇక్కడ మొత్తం కూడా ఈ జుమ్కా కిందనైతే గోల్డ్ బాల్స్ వచ్చాయి. హ్యాంగింగ్ అయితే అవ్వట్లేదు. ఈ జుమ్కాకే అంటించినట్టుగా అయితే వచ్చేసింది. మొత్తం కూడా మంచి గోల్డ్ ప్లేటెడ్లోనైతే ఉందండి జుమ్కాస్. ఈ జుమ్కాస్ అయితే మరీ చిన్నగా లేవు, అలానే పెద్దగా కూడా రాలేదండి. మీడియంగా ఉన్నాయి. మీరు డ్రెస్సెస్ మీది కానీ శారీస్ మీది కానీ లాంగ్ ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు కానీ వీటిని అయితే చక్కగా పెట్టేసుకోవచ్చు. సింపుల్గా ఉన్నాయి. మంచి లుక్ అయితే వచ్చేసింది. పైన కూడా మంచి స్టోన్స్ అయితే వచ్చాయండి. రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ అయితే వచ్చాయి. ఈ బుట్ట చుట్టూ కూడా చూస్తున్నారు కదా, మొత్తం వర్కే ఉందండి. ప్లెయిన్గా రాలేదు. కొన్ని బుట్టాలు ఏంటంటే ప్లెయిన్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసేసరికి, వీటికైతే రాలేదు. మంచి క్వాలిటీతో వచ్చేసింది. మనం పెట్టిన ప్రైస్కి అయితే చాలా చాలా రీజనబుల్ అని అయితే చెప్తాను. మనకి తక్కువ బడ్జెట్లో ఒక నెక్ సెట్ ఉండాలి, సింపుల్గా ఉండాలి అనుకున్న వాళ్ళైతే ఈ సెట్ని అయితే ఒక్కసారి చూడండి. మీరు కలర్ ఆప్షన్స్ని అయితే వదలరు. అంత మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఇందులో ఉన్నాయి. మన శారీస్కి డ్రెస్సెస్కి సూట్ అయ్యే కలెక్షన్ అయితే ఉంది. ఇక్కడ నేను నెక్ పీస్కి పెట్టి చూపిస్తున్నాను కదా. ఈ నెక్ సెట్కి పెట్టినప్పుడు బ్యాక్ సైడ్ నేను బీడ్స్ ఉన్న వరకే చైన్ అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. వెనుక ప్లెయిన్ చైన్ వచ్చింది కదా, అదైతే చేతిలో పట్టేసుకున్నానండి. నెక్కు పెట్టుకున్నా కానీ ఇంత మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. నచ్చితే వెంటనే ఆర్డర్ని అయితే చేయండి. చూపించే ప్రతి ఒక్క జ్యువెలరీ సెట్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక మీరు చాలా వరకు అయితే వీడియోని స్కిప్ చేస్తూ చూస్తున్నారండి. దయచేసి మీకు నచ్చిన ప్రోడక్ట్స్ వరకైనా చూడండి. చూసిన తర్వాత నేనేమైనా మిస్ అయినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొంతవరకు ఏం చేస్తున్నారంటే వీడియోని స్కిప్ చేస్తూ చూస్తున్నారు, తర్వాత కామెంట్ సెక్షన్లో డౌట్స్ అడుగుతున్నారండి. ప్లీజ్ మీరు చూడండి. మీరు చూస్తే మీకు 99% అయితే నేను అన్నీ కూడా డీటెయిలింగ్గా చెప్తాను. చూపించే జ్యువెలరీ సెట్సే కాదండి, బ్యాంగిల్స్ గురించి అయినా శారీ గురించి అయినా నేను క్లియర్గా చెప్తాను. ఎందుకంటే మీరు ఆర్డర్ని చేసుకున్న తర్వాత కూడా మీకు సేమ్గానే వచ్చేస్తుంది. కాబట్టి మీరు వీడియోలో కొంచెం ఓపిక చేసుకొని విన్నారంటే తర్వాత అయితే మీకు ఏ డౌట్స్ అయితే రావండి. ఇక్కడ లాకెట్ చూస్తున్నారు కదా, మంచి క్వాలిటీతో వచ్చేసిందండి. నేను ఆర్డర్ని చేసినప్పుడు సింపుల్గా వస్తుంది. మామూలుగా మనకి మోనాలిసా బీడ్స్ తక్కువ కాస్ట్ వస్తాయి కదా, అదే విధంగా వస్తుంది అనుకున్నాను. కానీ ఇక్కడైతే మంచి క్వాలిటీతో అయితే బీడ్స్ వచ్చాయి. ఇక్కడ మొత్తం కూడా సీజెడ్ లాకెటే వచ్చేసిందండి. స్టోన్స్ కూడా చూస్తున్నారు కదా, మల్టీ కలర్లోనైతే పింక్ గ్రీన్ వైట్ స్టోన్స్తో అయితే ఈ లాకెట్ వచ్చేసింది. కింద కూడా ఈ మోనాలిసా బీడ్స్ అయితే అల్లేసి ఉన్నాయండి. చక్కగా బీడ్స్ కూడా హ్యాంగింగ్ అవుతున్నాయి. పైకి వచ్చేసేసరికి అటు ఇటు 2 వైట్ బాల్స్ వచ్చాయి. పైకి వచ్చేసేసరికి 2 గోల్డ్ బాల్స్ కూడా ఇచ్చారు అటు ఇటు. మధ్యలో మొత్తం కూడా ఇక్కడ మీకు రెడ్ స్టోన్స్ అవుపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి అయితే స్పిన్నర్స్ అండి. గ్రీన్ బీడ్స్ మధ్యలో కనిపిస్తున్నాయి కదా రెడ్, అవైతే స్పిన్నర్స్. మంచి షైనింగ్తో ఉందండి. సింపుల్గా ఉంది. ఈ ఒక్క నెక్ సెట్ వేసుకున్న చాలండి, మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. సింపుల్గా నీట్గా కనిపించాలి అంటే ఈ నెక్ సెట్ అయితే చాలా బాగుంటుంది. ఇంట్లో కిడ్స్ ఉన్నా కానీ వాళ్ళకైనా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి ఫ్రాక్స్ మీద కానీ లేదా
వాళ్ళకు కూడా మనం లంగా జాకెట్ అలా వేస్తుంటాం కదా, అలాంటి వాటి మీద కూడా ఈ సెట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా ఉంటుంది, లుక్ బాగుంటుంది. నేను ఇక్కడ డెమో పీస్ కూడా వేసి చూపిస్తాను మన నెక్కి వేసుకుంటే ఎలా ఉంటుందనేసి. లెంత్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి. లెంత్ వచ్చేసి అయితే 18 ఇంచెస్కి ఎక్కువగానే ఉంది. బ్యాక్ సైడ్ కొంచెం చైన్ కూడా వచ్చింది కాబట్టి దగ్గరగా 20 ఇంచెస్ అయితే ఉంటుంది. బీడ్స్ కలర్ వచ్చేసి అయితే సీ గ్రీన్ కలర్లోనైతే బీడ్స్ వచ్చాయండి. కలర్ అయితే చాలా బాగుంది, రేర్గా కనిపిస్తుంది కలర్ అయితే. ఏ శారీస్ మీదకి వేసుకున్నా కానీ లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మల్టీ కలర్లో వచ్చింది కాబట్టి లుక్ బాగుంటుంది. బ్యాక్ సైడ్ కూడా చూడండి, నేను చేతిలో ఒక 4 బీడ్స్ని పట్టుకున్నాను, ఎక్స్ట్రా చైన్ కూడా పట్టేసుకున్నాను కదా, అందుకనేసి కొంచెం పైకి ఉంది. మీరు నెక్కు పెట్టుకున్నప్పుడు దగ్గర 20 ఇంచెస్ అయితే వచ్చేస్తుందండి. లుక్ అయితే చాలా బాగుంది, సింపుల్గా ఉంది. మరి మీకు ఈ నెక్ సెట్ నచ్చితే వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే లైక్ అయితే చేసేయండి. నెక్స్ట్ సెట్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. నేను ప్రతి సెట్ గురించి కూడా ఇంత టైం తీసుకొని మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, అలాగే మీరు కూడా కొంచెం ఓపిక తెచ్చుకొని చూస్తే మీకు కూడా అన్ని డీటెయిల్స్ అయితే క్లియర్గా అర్థమవుతాయి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఉండండి. డైలీ అయితే ఇలాంటి కొత్త కలెక్షన్ రివ్యూస్ అయితే మన ఛానల్లో వచ్చేస్తూనే ఉంటాయి. ఇక్కడ నా చేతికి వేసుకున్న బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఈ బ్యాంగిల్స్ ఫుల్ డీటెయిల్ వీడియో రీసెంట్గా మన ఛానల్లో వచ్చేసింది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి. వాటి బ్యాంగిల్ లింక్స్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఇంకా బ్యాంగిల్ రివ్యూ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి. బ్యాంగిల్ కలెక్షన్లో కూడా చాలా బ్యాంగిల్స్ అయితే షేర్ చేశాను. ఇక్కడ నెక్స్ట్ సెట్ వచ్చేసి అయితే టూలిప్ బీడ్ సెట్ని తీసుకున్నాను. రీసెంట్గా ఇందులోనే కొంచెం డిఫరెంట్ డిజైన్లో ఉన్న టూలిప్ బీడ్ సెట్ని అయితే నేను షేర్ చేశాను. ఇక్కడ మరొక సింపుల్ సెట్ని అయితే తీసుకొచ్చేసాను. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ వేసుకోవడానికి అయితే లుక్ బాగుంటుందండి. సింపుల్గా కావాలి, లైట్ వెయిట్గా ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ సెట్ని అయితే చూడండి. మనకి ప్రైస్ కూడా 150 రూపీస్ లోపే ఈ చైన్ అయితే వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ కూడా ఎక్స్ట్రా చైన్ చూస్తున్నారు కదా, గోల్డ్ ప్లేటెడ్లోనే ఈ చైన్ వచ్చేసింది. మనకి పెద్దగానే ఉంటుందండి నెక్కు వేసుకుంటే. నెక్ దగ్గరికైనా పెట్టేసుకోవచ్చు, బ్యాక్ సైడ్ చైన్ కూడా ఉంది కాబట్టి ఎక్స్ట్రాగా మనకి నచ్చిన విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు. వీటికైతే సింపుల్గానైతే ఇలా 2 బీడ్స్తో అయితే ఇయర్ రింగ్స్ వచ్చేసాయండి. ఇలా హ్యాంగింగ్ చేసుకుంటాం కదా, ఆ విధంగా వచ్చేసింది. ఇందులో మొత్తం కూడా వైట్ పల్స్తో అయితే అల్లేసి ఉన్నాయి. అల్లిన అల్లకం కూడా నీట్గా వచ్చిందండి. చైన్లో కొంచెం కూడా డ్యామేజ్ లేదు, నీట్గా వచ్చేసింది. మనం పెట్టిన ప్రైస్కి అయితే బెస్ట్గా వచ్చేసిందండి. మీలో ఎవరైనా తీసుకుంటే మీకు కూడా సేమ్గా వచ్చిందా, తేడా ఏమైనా వచ్చిందా అనేది మీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. లైట్ వెయిట్గా ఉందండి, వేసుకున్నా కానీ మనం వేసుకున్న ఫీలింగ్ అయితే ఉండదు, అంత లైట్ వెయిట్గా ఉంది. లుక్ కూడా చాలా బాగుంది. నెక్కు వేస్తే చూస్తున్నారు కదా, సూపర్ లుక్ అయితే వచ్చేసింది. ముఖ్యంగా చిన్నపిల్లలకు కానీ లేదా కాలేజ్కి వెళ్తున్న గర్ల్స్కి కానీ ఇలాంటి సెట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా ఉంటుంది, నెక్కు వేసుకున్న లుక్ అయితే మంచిగా వచ్చేస్తుంది. మరి ఈ సెట్ మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే లైక్ అయితే చేసేయండి. నెక్స్ట్ సెట్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. నేనైతే తక్కువ కాస్ట్ నుంచి ఎక్కువ కాస్ట్ వరకు అయితే జ్యువెలరీని సెట్ చేశాను. అదే విధంగా అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు ఓపెన్ చేసే జ్యువెలరీ సెట్ కూడా మీషోలో బయట బాగా ట్రెండింగ్లో ఉన్న కొత్త కలెక్షన్ అండి. కాస్ట్ కూడా మనకి రీజనబుల్గా ఉంటుంది. నేనైతే ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ని అయితే వీడియోలో యాడ్ చేస్తాను. ఇందులో ఓన్లీ ఇలా మల్టీ కలర్ సెట్టే ఉందండి, వేరే కలర్ ఆప్షన్స్ అయితే లేవు. ఈ సెట్ అయితే బాగా ట్రెండింగ్లో ఉంది, అందుకనేసి అయితే ఈ సెట్ని తీసుకొచ్చేసాను. ఈ సెట్లోనైతే కోరల్స్ వస్తాయండి, పగడాలు అంటాం కదా, అవైతే వచ్చేస్తాయి. రీసెంట్గా నేను ఒక నెక్ సెట్ని కూడా పగడాలు వచ్చిన సెట్ని గోల్డ్ ఫినిషింగ్లో ఉన్న సెట్ని అయితే షేర్ చేశాను. అది కూడా నెక్ సెట్ అండి, లాంగ్ హారం కాదు. ఈ సెట్ వచ్చేసి అయితే మంచి ఫ్యాన్సీ సెట్ అండి. ఏ డ్రెస్సెస్ మీదకైనా సూపర్ లుక్ అయితే ఉంటుందండి. అసలు వీడియోల కంటే కూడా బయట ఇలా చేతి మీద పెట్టి చూస్తే మాత్రం ఎంత షైనింగ్ ఉందంటే స్టోన్స్ అయితే చకచకా మెరుస్తున్నాయి, అంత షైనింగ్తో ఉంది. మొత్తం కూడా స్టోన్సే వచ్చాయండి. ఎక్కడ ప్లేన్ అయితే రాలేదు. ఇక్కడ పగడాలు కనిపిస్తున్నాయి కదా, పగడాల చుట్టూ కానీ కింద వచ్చిన లాకెట్స్ ఉన్నాయి కదా, ఈ లాకెట్స్లలో కానీ మంచి స్టోన్స్ అయితే వచ్చాయి. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. ప్రైస్ కూడా మనకి 800 రూపీస్ లోపే ఈ సెట్ వచ్చేస్తుంది. షైనింగ్ చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఇప్పుడు విక్టోరియన్ ఫినిషింగ్ జ్యువెలరీ వస్తుంది కదా, అదే షేడ్లోనైతే ఈ సెట్ ఉందండి. లైట్ కాపర్ షేడ్ అలా అంటాం కదా, ఆ షేడ్లో ఉంటుంది. విక్టోరియన్ జ్యువెలరీ సెట్స్ తీసుకున్న వాళ్ళకైతే షేడ్ అయితే అర్థమవుతుంది. ఇక్కడ మొత్తం కూడా ఇలా కోరల్స్ అయితే వచ్చాయండి, పగడాలు అంటాం కదా, అవైతే వచ్చేసాయి. మధ్యలో లాకెట్స్ వచ్చాయి. పైన ఉన్న లాకెట్స్ ఏమో కొంచెం చిన్న సైజులో ఉన్నాయి. సెంటర్కి వచ్చేసేసరికి లాకెట్ సైజ్ అయితే పెరుగుతుందండి. సైడ్కున్న లాకెట్స్ చిన్నగా,
మధ్యలోకి వచ్చేసేసరికి కొంచెం పెద్దగా ఉంటాయి. మరి పెద్ద పెద్ద లాకెట్స్ ఏం కాదు, సింపుల్గా వచ్చేసింది. షైనింగ్ అయితే చాలా బాగుందండి. ఇందులో వచ్చిన గ్రీన్ స్టోన్ అయితే బాగా షైనింగ్ అవుతుంది. ఇలాంటి మల్టీ కలర్లో ఉన్న సెట్ అయితే ఏ శారీస్ మీదకైనా కానీ, ఫ్యాన్సీ పట్టు శారీస్, మామూలు సింపుల్గా మనం ప్లెయిన్ శారీస్ కట్టినా కానీ అలాంటి శారీస్ మీదకైనా ఈ సెట్ అయితే చాలా బాగుంటుంది. డ్రెస్సెస్ మీదకి కూడా లుక్ అయితే చాలా బాగా వచ్చేస్తుందండి. ఇక్కడ ఇయర్ టాప్స్ చూస్తున్నారు కదా, సింపుల్గా క్యూట్గా వచ్చేసాయి. మనకి నెక్ సెట్లో ఉన్న విధంగానే పైన వచ్చేసి పగడం వచ్చేసింది, కిందనేమో డ్రాప్ షేప్ లాకెట్ అయితే వచ్చేసిందండి. బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ బటన్ వచ్చేసింది. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చిన సీల కూడా చూస్తున్నారు కదా, పెద్దగా ఉందండి. చెవి కూడా మనకి బ్యాక్ సైడ్ ఉన్న బటన్ అయితే దగ్గరగా రాదు, కొంచెం దూరంగా పెట్టేసుకోవచ్చు. చెవు కూడా ఎలాంటి ఇన్ఫెక్షన్ అయితే ఉండదు. ఓవరాల్గా వచ్చిన నెక్ సెట్ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉందండి. ది బెస్ట్ నెక్ సెట్ అండి. నచ్చిన వాళ్ళైతే మీ జ్యువెలరీ కలెక్షన్లో ఈ కలెక్షన్ని యాడ్ చేసుకోండి. అంత మంచిగా వచ్చేసింది. ఏ శారీస్ మీదకైనా సూపర్గా ఉంటుందండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ నేను డెమో పీస్కి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగుందో. చాలా బాగుంది కదా నెక్ సెట్. సూపర్ షైనింగ్తో అయితే ఉందండి. ఇందులో ఒక్క స్టోన్ కూడా ఊడిపోలేదు, నీట్గా వచ్చేసింది. బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ వచ్చేసింది. నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చు. నచ్చిన వాళ్ళు చైన్ అయినా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఈ థ్రెడ్ కూడా మంచి క్వాలిటీతో ఉంది కాబట్టి ఈ థ్రెడ్ ఉంచేసుకున్నా పర్లేదు, చాలా బాగుంటుంది. నాకైతే ఈ నెక్ సెట్ అయితే చాలా బాగా నచ్చేసింది. మీలో ఎంతవరకు ఈ నెక్ సెట్ నచ్చిందో మీ కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఇక నెక్స్ట్ సెట్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. అన్నీ కూడా మీషోలో ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. అది కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండే విధంగానే తీసుకొచ్చేసాను. ఇక్కడైతే మరొక సెట్ వచ్చేసి అయితే విక్టోరియన్ ఫినిషింగ్లో ఉన్న జ్యువెలరీ సెట్ని అయితే తీసుకున్నాను. ఈ సెట్ అయితే బయట కానీ మీషోలో కానీ మంచి ట్రెండింగ్లో ఉంది. ఎప్పుడు వేసుకున్నా కానీ ఓల్డ్ అనిపించదండి, లుక్ అయితే బాగుంటుంది. ఇక్కడ నేను మెరూన్ కలర్ బీడ్స్ ఉండే విధంగానే తీసుకున్నాను. ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. నేనైతే పిక్స్ని ఇక్కడ యాడ్ చేస్తాను, లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. లాకెట్ చూస్తున్నారు కదా, మొత్తం కూడా విక్టోరియన్ ఫినిషింగ్తోనే లాకెట్ వచ్చిందండి. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. నేనైతే అసలు ఇలా వస్తుందని అయితే అనుకోలేదండి. నిజానికి చాలా బాగా వచ్చేసింది. మధ్యలో ఒక మెరూన్ స్టోన్ అయితే వచ్చేసింది. చుట్టూ కూడా వైట్ స్టోన్స్తో అయితే ఈ డిజైన్ అయితే వచ్చేసిందండి. విక్టోరియన్ లాకెట్స్ రీసెంట్ డేస్లలో చాలా వస్తున్నాయి కదా, అలాంటి లాకెట్ ఇక్కడైతే వచ్చేసింది. పైకి వచ్చేసేసరికి కొంచెం చిన్న సైజులోనైతే మోనాలిసా బీడ్స్ వచ్చాయి. ఈ మోనాలిసా బీడ్స్ కూడా మెరూన్ షేడ్లోనే ఉన్నాయి. మధ్యలోనైతే వైట్ పల్స్ షుగర్ బీడ్స్ అంటాం కదా, ఆ షుగర్ బీడ్స్ అయితే ఇక్కడ మధ్యలో వచ్చేసాయండి. క్వాలిటీ కానీ ఈ చైన్ లుక్ కానీ చాలా బాగుంది. ఏ శారీస్ మీదకైనా చక్కగా సెట్ అయిపోతుంది. ఇక్కడ లాకెట్కి బ్యాక్ సైడ్ కూడా పెద్ద హుక్ అయితే ఇచ్చారండి. ఇందులో మనం పల్స్ చైన్ కానీ లేదా స్పిన్నర్స్ చైన్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా ఉంటుంది. మీకు నచ్చినన్ని రోజులు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ బీడ్స్ని తీయించి మీరు వేరే విధంగా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. అలా చేసుకోవడానికి కూడా బ్యాక్ అయితే ఒక పెద్ద హుక్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఇయర్ టాప్స్ వచ్చేసి అయితే క్యూట్గా వచ్చాయండి. మరి చిన్నగా లేవు, అలానే పెద్దగా లేవు, ఇలా మీడియంగానైతే మనకి చెవుకి దగ్గరగా ఉండే విధంగా వచ్చేసాయి. కింద 3 పాల్స్ అయితే హ్యాంగింగ్ అవుతున్నాయి. మధ్యలో అయితే స్క్వేర్ షేప్ స్టోన్ అయితే వచ్చేసింది. సేమ్ లాకెట్లో ఉన్న విధంగానే లైట్ మెరూన్ షేడ్లోనైతే ఈ స్టోన్ ఉంటుంది. చుట్టూ కూడా వైట్ స్టోన్స్తో అయితే ఫినిషింగ్ వచ్చిందండి. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. ఈ సెట్ని కూడా నేను హైలీ రికమెండ్ చేస్తాను. ప్రతి సెట్ కూడా మీకు హైలీ రికమెండ్ చేసే సెట్స్ని మీ ముందుకు తీసుకొస్తాను. సింపుల్గా తీసుకొచ్చి ఇది బాగాలేదు అది బాగుంది అనకుండా నేను వచ్చే సెట్స్ అన్ని కూడా బెస్ట్గా ఉండే విధంగా చూసుకొని మీ ముందుకు అయితే తీసుకొస్తాను. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇయర్ టాప్స్కి అయితే పుష్ బ్యాక్ బటన్ వచ్చిందండి. ఈ బటన్ కూడా మంచి క్వాలిటీతో అయితే వచ్చేసింది. ఓవరాల్గా సెట్ కానీ ఇయర్ టాప్స్ కానీ సూపర్గా ఉన్నాయి. నేను డెమో పీస్కి కూడా వేసి అయితే చూపిస్తాను. మనం నెక్కి వేసుకున్నా కానీ ఈ లుక్ అయితే వచ్చేస్తుందండి. చాలా బాగుందండి సెట్ అయితే. సింపుల్గా ఒక లైట్ గోల్డ్ చైన్ వేసుకొని ఈ సెట్ని వేసుకున్నామంటే చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. ఇక్కడ లెంత్ కూడా ఎక్కువగానే ఉందండి. 20 ఇంచెస్ ఉంది కదా, నేను కొంచెం చైన్ని బ్యాక్ సైడ్ చేతిలో పట్టుకున్నాను. ఇప్పుడు నెక్కి అయితే పెట్టి చూపిస్తున్నాను. క్వాలిటీ ఈ కలర్ కానీ చాలా బాగున్నాయి. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. వీటి కాస్ట్ కూడా మనకి 1100 అబోవ్ అయితే పడుతుంది. 1150 రూపీస్ ఏమో పడుతుంది. నేను ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ని అయితే వీడియోలో యాడ్ చేస్తాను. నెక్స్ట్ సెట్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ సెట్ కూడా మీషోలో మంచి ట్రెండింగ్లో ఉన్న సెట్టేనండి. సెట్ని కూడా ఓపెన్ చేసి చూసిద్దాం. ఇవాళ చూపించిన అన్ని నెక్ సెట్లు కానీ లాంగ్ హారాస్ కానీ అన్నీ కూడా మెరూన్ షేడ్లో ఉండే విధంగానే తీసుకొచ్చేసాను. మెరూన్ అండ్ రెడ్ ఉండే విధంగా తీసుకొచ్చేసాను. ఇప్పుడు వీటిని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ కంటెం మోడల్ ఉన్న నెక్ సెట్ అయితే తీసుకున్నానండి. రీసెంట్ డేస్లలోనైతే ఇలా కంటెం మోడల్ అయితే బాగా ట్రెండింగ్లో ఉంది కదా.
కిడ్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఇలాంటివి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకనేసి అయితే ఈ సెట్ని తీసుకొచ్చాను. క్వాలిటీ కానీ జ్యువెలరీ ఫినిషింగ్ కానీ చాలా బాగుందండి. కింద మొత్తం కూడా ఇలా మొనాలిసా బీడ్స్ అయితే వచ్చాయి. పింక్ అండ్ రెడ్ కలర్లోనైతే ఈ బీడ్స్ అయితే ఉన్నాయండి. మొత్తం కూడా వైట్ పల్స్ వచ్చాయి. వీటి పక్కనైతే పల్స్ కూడా చక్కగా హ్యాంగింగ్ అవుతున్నాయండి. ఇక్కడ లాకెట్ చూస్తున్నారు కదా, చిన్నగా వచ్చేసింది చివర్లో ఉన్న లాకెట్ అయితే. ఈ లాకెట్లో కూడా వైట్ స్టోన్స్ అండ్ రెడ్ స్టోన్ అయితే వచ్చేసింది. సైడ్కి వచ్చేసేసరికి మళ్ళీ డైమండ్ షేప్లోనైతే ఒక లాకెట్ వచ్చేసింది. కింద కూడా స్టోన్స్ ఉన్నాయండి. ఇందులో రౌండ్గా ఉన్న కాడ స్టోన్సే ఉన్నాయి. కింద ఒక లైన్ వచ్చేసింది కదా బీడ్స్ దగ్గర, అక్కడ కూడా స్టోన్సే వచ్చాయండి. మొత్తం కూడా స్టోన్స్ నీట్గా ఉన్నాయి. పింక్ అండ్ వైట్ స్టోన్స్ అయితే ఈ సెట్లో ఉన్నాయి. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. 4 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఆ పిక్స్ని కూడా యాడ్ చేస్తాను, ఒకసారి చూసేయండి. మీరు లింక్ను ఓపెన్ చేశారంటే ఎన్ని కలెక్షన్స్ కలర్లు అవైలబుల్గా ఉన్నాయో కూడా చూసేయచ్చు కదా. బ్యాక్ సైడ్ వచ్చేసేసరికి చైన్ వచ్చేసిందండి. చాలా పెద్దగా ఉంది చైన్ అయితే. కొంచెం హెవీ నెక్ ఉన్న వాళ్ళకు కూడా చైన్ సరిపోతుంది. ఇక్కడ ఈ కంటే ఉంది కదండి, దీన్ని ప్రెస్ చేస్తే చిన్నపిల్లలకు పెట్టినప్పుడు కొంచెం నెక్ దగ్గరికి ఉండాలి అనుకుంటే కొంచెం ప్రెస్ చేస్తే వంగుతుందండి. కరెక్ట్గా మన నెక్కి సెట్ అయ్యే విధంగానైతే సెట్ అయిపోతుంది. ఇక్కడ ఇయర్ టాప్స్ని కూడా చూస్తున్నారు కదా, మంచి లైట్ వెయిట్గా ఉన్నాయండి. సేమ్ నెక్ సెట్లో వచ్చిన డిజైన్తోనే ఇయర్ టాప్స్ అయితే వచ్చాయి. కింద 3 మొనాలిసా బీడ్స్, మధ్యలో వైట్ పల్స్ వచ్చాయి. సేమ్ అదే డైమండ్ షేప్లో లాకెట్ టైప్లో వచ్చేసింది. పైకి వచ్చేసేసరికి ఫ్లవర్ ఉంది. ఇందులో వైట్ అండ్ పింక్ స్టోన్స్ అయితే వచ్చాయి. బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ బటనే వచ్చేసిందండి. చక్కగా బటన్ క్వాలిటీ కూడా మంచిగా ఉంది, సూపర్గా వచ్చేసింది. వెనక కూడా చూస్తున్నారు కదా, ఇయర్ టాప్ వెనకాలైతే మొత్తం కూడా గోల్డ్ ప్లేటెడ్లోనే ఈ సెట్ అయితే వచ్చేసింది. అంతా కూడా గోల్డ్ ప్లేటెడ్లోనే ఉందండి. ఇక్కడ డెమో పీస్కి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. నెక్కి మన కొంచెం నెక్ హెల్దీగా ఉన్న వాళ్ళు ఈ కంటెంట్ కొంచెం ఇలా అన్నామంటే వెడల్పు అయిపోతుందండి. చిన్న నెక్ ఉన్న వాళ్ళు లేదా కిడ్స్కి పెడుతున్న వాళ్ళు చేతితో ఇలా కొంచెం ప్రెస్ చేసామంటే దగ్గరకు అవుతుందండి. అలా అయితే సెట్ చేసుకోవడానికి వీలుగా ఉంది. ఓవరాల్గా నెక్ సెట్ అయితే సూపర్గా వచ్చింది. మనం పెట్టిన ప్రైస్కి అయితే బెస్ట్గా ఉంది. బ్యాక్ సైడ్ చాలా చైన్ ఉందండి, చూస్తున్నారు కదా, ఎక్కువ చైనే ఉంది. హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుంది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. నచ్చిన వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వకండి. నేను ఈ జ్యువెలరీ లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. ఇంకా ఇంతవరకు వీడియోకి ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ వెంటనే లైక్ అయితే చేసేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఉండండి. చాలా వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదండి. మీకు కలెక్షన్ నచ్చడం లేదా, లేకపోతే మీరే ఇష్టం లేక సబ్స్క్రైబ్ చేయడం లేదా అర్థం కావడం లేదు. ఒకవేళ మీకు కలెక్షన్ నచ్చకుంటే కొత్త కలెక్షన్ ఎలా షేర్ చేయాలి, ఎలాంటి రివ్యూస్ మీకు కావాలన్నది కామెంట్ సెక్షన్లో ప్లీజ్ మెన్షన్ చేయండి. మీరు చేస్తే నేను మీ ముందుకు అలాంటి కలెక్షన్నే తీసుకొస్తాను. ఇక నెక్స్ట్ సెట్ వచ్చేసి అయితే హెవీ బ్రైడల్ సెట్ని అయితే తీసుకొచ్చేదండి. ఈ బ్రైడల్ సెట్ కూడా మీషోలో మంచి ట్రెండింగ్లో ఉంది, అందుకనేసి అయితే ఈ సెట్ని తీసుకున్నాను. లాంగ్ అండ్ షార్ట్ హారం అయితే ఇక్కడ వచ్చేస్తుంది. అంతా కూడా గోల్డ్ ప్లేటెడ్లోనే ఉంది. విత్ లక్ష్మీమాత కాన్సెప్ట్లోనైతే ఈ హారం కానీ నెక్ సెట్ కానీ వచ్చేస్తుంది. కింద మొత్తం కూడా చూస్తున్నారు కదా, ముందుగా అయితే నెక్ సెట్ని చూపిస్తున్నాను. ఇక్కడ లక్ష్మీమాత లోటస్ ఫ్లవర్లో కూర్చున్న విధంగా ఉంది. పైకి వచ్చేసేసరికి కూడా మనకి లక్ష్మీమాతే ఉంటుందండి. ఇలా నీట్గా వచ్చేసింది. హెవీగా ఉందండి. ఒక్క నెక్ సెట్ పెట్టుకున్నా చాలండి, నెక్ నిండుగా వచ్చేస్తుంది. బ్రైడల్స్ కానీ ఏదైనా ఫంక్షన్లో హాఫ్ శారీస్ కడుతున్న వాళ్ళకి కానీ హెవీగా జ్యువెలరీ సెట్ కావాలి అంటే ఈ సెట్ అయితే బెస్ట్గా ఉంటుంది. చివరికి వచ్చేసేసరికి ఇక్కడ లక్ష్మీమాతను చూస్తున్నారు కదా, ఎండింగ్లో కూడా లక్ష్మీమాతదే వచ్చేసింది. కింద మొత్తం కూడా గ్రీన్ అండ్ వైట్ పల్స్ అండ్ మోనాలిసా బీడ్స్ అయితే వచ్చాయి. ఇక్కడ నెక్ సెట్ కూడా మరి స్టిఫ్గా లేదండి, ఫోల్డింగ్ అవుతుంది. ఇలా ఫోల్డింగ్ అయితే అవుతుంది. నెక్ కూడా రౌండ్గా వచ్చేస్తుంది. మరి స్టిఫ్గా ఉంటుందని అయితే ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ సెట్ అంతా కూడా హెవీగా ఉందండి, మరి సింపుల్గా అయితే లేదు. బ్రైడల్స్కి కానీ లేదా ఫంక్షన్లో ఎక్కువ హెవీగా వేస్తాము అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ సెట్ని చూడండి. ఇక ఈ నెక్ సెట్కి వచ్చిన లాంగ్ హారాన్ని కూడా చూసేద్దాం. లాంగ్ హారం అయితే చాలా పెద్దగా వచ్చేసిందండి. దగ్గరగా 26 ఇంచెస్ అయితే ఈ లాంగ్ హారం ఉంటుంది. మొత్తం కూడా ఈ విధంగానైతే ఉంది. హెవీగా ఉందండి. మనకి నెక్ సెట్లో చూసిన విధంగానే లక్ష్మీమాత కాన్సెప్ట్లోనే ఈ హారం అంతా వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మోనాలిసా బీడ్స్ పల్స్ అయితే కింద హ్యాంగింగ్ అయితే ఉంటాయి. క్వాలిటీ బాగుందండి. మంచి గోల్డ్ ప్లేటెడ్లోనే వచ్చేసింది. ఎండింగ్ వరకు కూడా మొత్తం డిజైన్ వచ్చిందండి. ఇక్కడ మనకి నెక్ సెట్లోనేమో ఎండింగ్లో 2 లాకెట్సే ఉంటాయండి లక్ష్మీమాత వచ్చినవి. ఇక్కడైతే 3 లాకెట్స్ వస్తాయి. పెద్దగా, కొంచెం చిన్నగా, మళ్ళీ చిన్నగా అయితే వచ్చేసింది. తర్వాత అయితే మనకి థ్రెడ్డే వచ్చేస్తుంది. చైన్ అయితే ఏం రాలేదు, అంతా కూడా థ్రెడ్డే వచ్చేసింది.
నెక్లెస్కి కూడా థ్రెడ్ వచ్చేసింది. ఇక్కడ హారానికి చూస్తున్నారు కదా, కొంచెం వరకైతే ఇలా లక్ష్మీమాత లాకెట్సే వస్తాయి మనకి. ఇక్కడ ముందల వచ్చే వరకే నెక్ నుండి కిందికి వచ్చేస్తుంది కదా, అక్కడ నుంచి అయితే మనకి బీడ్స్ కానీ పల్స్ కానీ వచ్చేస్తాయండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది, హెవీగా కూడా ఉంది. మొత్తం కూడా గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీనేనండి. మీకు వీడియోలో ఏ షేడ్లో కనిపిస్తుందో అదే షేడ్లోనైతే జ్యువెలరీ వచ్చేసింది. నెక్కు వేసుకున్న ఈ విధంగానైతే ఉంటుందండి, హెవీగా ఉంది. వీటికి వచ్చిన ఇయర్ టాప్స్ని కూడా చూసేద్దాం. ఇక్కడ సింగిల్ సెట్ ఇయర్ టాప్స్ అయితే వచ్చాయి. ఇక్కడ ఇయర్ టాప్స్ కూడా మంచి జుమ్కాస్ అయితే వచ్చాయండి. క్వాలిటీ చాలా బాగుంది. వచ్చిన జుమ్కాస్ నెక్ సెట్ పెట్టుకుంటేనే హెవీగా ఉంటుందండి. ఇంకా లాంగ్ హారం వేస్తే ఇంకా హెవీగా అయితే అయిపోతుంది. క్వాలిటీ చాలా బాగుంది. ఇక్కడ జుమ్కా పైన అయితే ముందల సైడే ఒక ఫ్లవర్ అయితే వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అంతా కూడా ఇక్కడ పికాక్ డిజైన్ అయితే ఉంటుందండి. పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్తో అయితే ఈ జుమ్కా వచ్చేసింది. పైన కూడా చూస్తున్నారు కదా, లక్ష్మీమాత లోటస్ ఫ్లవర్లో కూర్చున్న విధంగా వచ్చేసింది. కింద 3 స్టోన్స్ కూడా వచ్చాయి. బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ బటన్ వచ్చేసింది. ఈ జుమ్కా చుట్టూ కూడా డిజైన్ ఉందండి, ప్లెయిన్ అయితే రాలేదు. మనకి కింద కూడా పల్స్ అలాగే మోనాలిసా బీడ్స్తో అయితే అల్లేసి ఉంది. ఇక్కడ లుక్ చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఫంక్షన్స్ ఉన్న వాళ్ళు కానీ, హెవీగా పెడతామనుకున్న వాళ్ళు కానీ ఈ సెట్ని అయితే మిస్ అవ్వకండి. అలాగే నేను డెమో పీస్కి కూడా వేసి అయితే చూపిస్తాను. ఇక్కడ కొంచెం వెయిట్ అయితే ఉన్నాయండి, చేతిలో పట్టుకోలేకపోతున్నాను, జారిపోతూ ఉన్నాయి. ఇక వీటిని అయితే వేసి చూపిస్తాను. హారం పెద్దగా ఉంది కదా, ఈ డెమో పీస్కి అయితే సెట్ కాదండి, ఓన్లీ నెక్ సెట్ని వేసి చూపిస్తాను. ఓన్లీ నెక్ సెట్ వేసుకుంటేనే చూస్తున్నారు కదా, హెవీగా వచ్చేసిందండి. హారం అయితే ఇంకా హెవీగా ఉంటుంది. ఓవరాల్గా సెట్ అయితే సూపర్గా వచ్చిందండి. నచ్చిన వాళ్ళు, మీకు అవసరపడుతుంది అనుకుంటే వెంటనే ఆర్డర్ని అయితే చేయండి. నేను చూపించే ప్రతి ఒక్క జ్యువెలరీ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీరు చూసేటప్పటికి ఏ జ్యువెలరీ అయినా అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటే మీ కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వెంటనే రీస్టాక్ అవ్వగానే లింక్స్ అయితే వచ్చేస్తాయి. అలాగే ఎన్నో జ్యువెలరీ అన్నది కూడా ప్లీజ్ మెన్షన్ చేయండి. అలా మెన్షన్ చేస్తే త్వరగానైతే మీకు రీస్టాక్ అయినప్పుడు లింక్స్ అయితే సెండ్ చేస్తాను. ఇప్పుడు నేను చూపించిన ఈ జ్యువెలరీ కలెక్షన్లో మీకే సెట్స్ నచ్చాయో మీ కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. డైలీ కొత్త కలెక్షన్ కావాలి అనుకున్న వాళ్ళైతే మన ఛానల్ని అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్ని అయితే మిస్ అవ్వకండి. ఇక ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.